పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం ప్రియ దేవుని బిడ్డలారా, వరాల తల్లి వరతరంగ మాత పుణ్యక్షేత్ర మహోత్సవం సందర్భముగా మనందరిని కూడా ఆశీర్వదించడానికి, దేవుబలియాగాన్ని సమర్పించడానికి విచ్చేసిన పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 తెలగుతోటి జోసెఫ్ తండ్రి గారిని ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ మనందరి కోసం బలియాగాన్ని సమర్పించమని మనవి చేస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ వరతరంగమాత పుణ్యక్షేత్రంలో మనం చేసుకుంటున్న ఈ పండుగకు మేమందరినీ ఈ దివ్య పూజకు ఆహ్వానిస్తున్నాను. మన జీవితంలో మనకు చాలా కష్టాలు, దాంతోపాటు అనేక విధమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దగ్గరలో మనకు సాగరం ఉంది, సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని చూసినప్పుడు అందరూ సముద్రంలోనికి వెళ్ళలేరు. ఎవరికైతే ఈదడానికి ఎవరైతే ఈత నేర్చుకున్నారో వాళ్ళే సముద్రంలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలరు. అదేవిధంగా జీవితం కూడా ఒక నడక లాంటిది, ఒక ఈత లాంటిది. సమస్యలను ఎదుర్కొంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈరోజు ఈ పండుగ సందర్భాన మనం
ఎదుర్కొనే ఈ సమస్యలను, ఎదుర్కొనే ఈ ఆటుపోటులను ఇందులో మనకు సహాయం చేయడానికి తల్లి మరియమాతను వేడుకొనడానికి ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చాం. జీవితాలు మారిపోతున్నాయి. 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం జీవితం ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కమ్యూనికేషన్స్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు వార్తలు అందటం చాలా సులభంగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడడానికి చాలా సులభం అయిపోయింది. అందుకని మన బంధాలు కూడా దూరం అయిపోయాయి. ఇప్పుడు మనం ఎంత దూరంలోనున్న ఒక వ్యక్తితో మాట్లాడవచ్చు, ఆ వ్యక్తిని చూడవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా సరే మనందరం కుటుంబంలాగా ఉండలేకపోతుంది. అదేవిధంగా ఒక సమాజంలాగా ఉండలేకపోతుంది. ఒక పండుగలాగా చేసుకోలేకపోతున్నాం. కష్టాలు వచ్చినప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఫోన్ చేసి మీకు ఈ కష్టం వచ్చిందని విన్నాను, అమ్మో నాకు చాలా బాధేస్తుంది, మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి ఊరుకుంటున్నాం. మన మనుషుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం లేదు. బంధాలు తగ్గిపోయాయి. ఆ విధంగా దేవునితో కూడా బంధం అనేది మనకి, ఆ బంధం ఏర్పరచుకోవడానికి మన దగ్గర అటువంటి ఆత్మశక్తి లేదు. ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుడా, దేవుడా, మరి ఏదల్లి అనుకుంటాం, కానీ ఆ తర్వాత ఆ బంధం మనం పటిష్టం చేయించుకోవట్లేదు. ఎందుకంటే మన మనస్తత్వం మారిపోయింది. ఈ విషయాన్ని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు దీని గురించి ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ వేడుతూ ఉన్నాను. ఒక్కోసారి పూర్వకాలంలో ఎవరన్నా ఒక ఇంట్లో అనుకోకుండా ఎవరైనా చనిపోతే ఆ ఊరోని పెద్దలు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని ఓదారుస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది చెబుతున్నారు, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే వచ్చేవాళ్ళ సంఖ్య అసలు ఏమి లేదు. చివరికి ఆ పాడిని తీసుకెళ్ళడానికి కూడా మనుషులు లేరట. అందుకని ఒక్కొక్కసారి ఎవరో మనుషుల్ని మనం హైర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చి కూలి వాళ్ళతో మోసుకెళ్లాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనుషులు ఒకరి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళడం లేదు. ఈ విధంగా మన జీవితాలు మారిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ పండుగ రోజున మనం క్రీస్తు ప్రభువుతో మరియ తల్లితో మంచి బంధాన్ని సమకూర్చుకోవాలంటే మనలో ఒక మంచి ఆశ, మనలో ఒక ఉద్వేగం, మనలో మంచితనం, మనలో దేవుడు కావాలనే కోరిక బలంగా ఉండాలి. అటువంటి బలమైన కోరిక ఉన్నప్పుడే మన జీవితాన్ని ప్రభు జీవితంతో మనం ఆయన కలుసుకోగలం, ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఉంటాం, ఆయనతో ఈ బంధాన్ని ఏర్పరచుకోగలం. కాబట్టి పండుగ అనేది ఇది ఒక అకేషన్, సందర్భం. ఈ సందర్భం కాబట్టి ఈ సందర్భం రోజున మనం ఖచ్చితంగా ప్రభుని ఈ మనకు కావాల్సిన అనుగ్రహాని కోసం అందరం వేడుకుందాం. మీ కుటుంబాలన్నీ మితంగా దీవించబడాలని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవముగా చేర్చుదురుగాక. లోక పాపములు మన్నించే ప్రియపుత్రుడా, లోక పాపములు మన్నించే ప్రియపుత్రుడా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మహిమా మహిమా మహిమ నీకే ఘనత ఘనత ఘనత. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరచగించితివి. మేము అతని తల్లి అయిన మరియమాత తరంగిణీ మాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందునట్టు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్నము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్నముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించువారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు
ఓదార్పు నొసుగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలె పారింతును. జాతుల సంపదలను పొంగిపొరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. యెరూషలేమును తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును. మిమ్ము తన చేతుల్లో నెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేమున మిమ్ము ఓదార్తును. ఈ కార్యములు జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డ వలె కలకలలాడుదురు. ప్రభుడైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. త్వరణికి వందనములు. జీవించును మా హృదయము. అమరమైన నీ వాక్యం, ఆలకించుము ప్రభువా. అమరమైన నీ వాక్యం, ఆలకించుము ప్రభువా. అమరమైన నీ వాక్యం. అబ్రహాముగా మార్చిన వాక్కు, అబ్రహాము త్యాగమును పరిశోధించిన వాక్కు. అబ్రహాముగా మార్చిన వాక్కు, అబ్రహాము త్యాగమును పరిశోధించిన వాక్కు. ఇస్సాకును కానుక బలిగా కోరిన వాక్కు, విశ్వాసమునకు పితామహునిగా దీవించిన వాక్కు. ఆలకించుము ప్రభువా. అమరమైన నీ వాక్యం, ఆలకించుము ప్రభువా. అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ సత్యము, జీవించును మా హృదయము. ఆలకించుము ప్రభువా. అమరమైన నీ వాక్యం, ఆలకించును ప్రభువా. అమరమైన నీ వాక్యం. రెండవ పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు,
చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకుని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యను. మికాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారి దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము సైతాను అను నామము గల ఆ సర్పమే లోకమంతటిని మోసగించుచున్నది. అతడును అతని అనునాయులగు దూతలను భువికి నెట్టబడిరి. అంతట దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకు మరణించుటకును కూడా సిద్ధపడిరి. కనుక దేవలోకము సంతోషించునుగాక, దేవలోక వాసులు ఆనందింతురుగాక. కానీ భువికిని సముద్రమునకును ఎంత అనర్థము! ఏలయన సైతాను మీపై వచ్చి పడినది కదా. తనకు ఉన్న వ్యవధి కొలది మాత్రమే అని దానికి తెలియను. కనుకనే అది ప్రచండమగు కోపముతో ఉన్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనము వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనము వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలు 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, ఇప్పుడు మీరు విందు పెద్ద ఎదకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవలకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రసపు ద్రాక్ష రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, మన కథోలిక ధర్మంలో మనకు మరియమాత విశ్వాసుల తల్లిగా క్రీస్తు ప్రభువే మనకి ఇచ్చారని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ సాక్ష్యాలన్నీ మనకు సువార్తలోనే దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి పరిస్థితిలోనూ మనకు కష్టాలు కానీ ఆపదలు కానీ వచ్చినప్పుడు, లేకుంటే మామూలుగా దైనందిన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ తల్లి అడుగుతూ ఉంటాం. నేడు మన మొదటి పఠనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలలో కొన్ని విషయాలను నేర్చుకుందాం. క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో బాబిలోనులో బానిసలుగా ఉన్న యూదులు వాళ్ళందరూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. వాళ్లకు మళ్ళీ వాళ్ళ దేశం తిరిగి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఎదురయ్యాయి. మొదటిగా కరువు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కలహాలు, కుట్రలు, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా తయారైంది. ఇటువంటి సమయంలో యావే ప్రభువు వారికో అభయాన్ని ఇస్తాడు. ఏమిటది? అసలు యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఇశ్రాయేలీయుల అర్చన విధానాన్ని గూర్చి వివరిస్తుంది. కానీ మనం చదివిన ఈ 5 వచనాలు దేవుని మాతృహృదయాన్ని
గురించి తెలియజేస్తాయి. దేవుడికి ఉన్న ఆ హృదయం కేవలం తండ్రి హృదయమే కాదు, తల్లి హృదయం గురించి తెలియజేస్తున్నాయి. 1000 ఏళ్ల పాలనలో యెరూషలేము ఒక తల్లిలా తన బిడ్డకు పాలిస్తుంది. యెరూషలేము యావే ప్రభుని నివాస స్థలం. యావే యెరూషలేముపై తన అభ్యుదయాన్ని నది వలె పారిస్తాడు. అభ్యుదయం అంటే శుభాశీస్సులను ఒక నది వలె ఆ పట్టణంపై, ఆ నగరంపై పారిస్తాడు. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరం మీదకి నేను పారిస్తాను. మిమ్ము తన చేతులలోనికి తీసుకుంటాను, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలిస్తాను. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదారుస్తాను. యెరూషలేమున మీరందరూ ఆదరింపబడతారని ఇక్కడ యావే ప్రభువు వారికి ఒక పెద్ద వాగ్దానం చేస్తాడు. అభయాన్ని ఇస్తాడు, అంటే వాడు భయాలను తీసివేస్తాడు. కాబట్టి ఆనాడు యెరూషలేము నగరం ఈనాటి స్త్రీ సభకు, అంటే క్రైస్తవ సంఘానికి సంకేతం. ఈ స్త్రీ సభలో ఉన్న విశ్వాసులందరికీ మరియమాత జ్ఞాన విధంగా తల్లి. స్త్రీ సభ అంటే క్రైస్తవ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తుకు మరియ ఏ విధంగా జన్మనిచ్చిందో, క్రీస్తు ద్వారా మనందరికీ ఆమె ఆధ్యాత్మికంగా జన్మనిచ్చి మనందరికీ తాను జ్ఞాన తల్లి అయ్యింది. మన శ్రేయస్సు కోరే తల్లి మరియ తల్లి. ఎందుకంటే ఆనాడు ప్రభు చనిపోయే ముందు తన తల్లిని తన శిష్యునికి ఇచ్చి ఈ తల్లి అని చెప్పాడు. అలాగే ఆమెకు నీ కుమారుడు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ శిష్యుడు మరియమాతను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆమె అతనికి తల్లి అయింది, అతను ఆమెకు కుమారుడయ్యారు. ఆ విధంగా ఆ శిష్యునితో ప్రారంభమైన ఆ దివ్యమాతృత్వం మనందరికీ సంక్రమించింది. కాబట్టి మన శ్రేయస్సు కోరే తల్లి మరియ తల్లి. మనం ఆమె బిడ్డలం గనుక ఇటువంటి ప్రత్యేక దర్శనాలలో మరియ మన శ్రేయస్సు కోరి మనకు క్రీస్తు వర ప్రసాదాలను అందజేస్తుంది. ఇక్కడ మనందరం మరియను తరంగిణి మాతగా మనం ఆమెను గౌరవిస్తున్నాం, ఆమెను వేడుకుంటున్నాం. ఎక్కడైతే మరియమాత వేడుకోబడుతుందో అక్కడ ఆమె మనందరికీ క్రీస్తు వర ప్రసాదాలను అందిస్తుంది. క్రైస్తవంలో మరియమాతను అనేక బిరుదాలతో గౌరవిస్తారు. పాపాత్ములకు శరణమ, సకల పునీతుల యొక్క రాజ్ఞి, జ్ఞానం యొక్క ఆలయమ, సర్వేశ్వరుని యొక్క మాత, ఓదార్పునిచ్చు తల్లి, అనేక విధాలుగా అనేక బిరుదులతో మనం మరియమాతను గౌరవిస్తుంటాం. ఈ బిరుదాలతో ఆమె విడుదల కోరుతూ ఉంటాం. వాస్తవంగా మనం ఆమెను ఈ బిరుదుల కారణంగా గౌరవిస్తున్నామే కానీ ఆమె అతి సామాన్యమైన జీవితం ఆమె అతి సామాన్య జీవితం మూలంగా కాదు. మరియమాత అసలు నజరేతు నుండి వచ్చింది. ఆ గ్రామానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఇటువంటి ప్రాముఖ్యత లేని చోటు నుండి వచ్చిన మరియ ఆమె యొక్క అస్తిత్వాన్ని తెలుసుకున్న తరువాత మరియమాత ఎప్పుడు తాను దీనుల కోపు తీసుకుందని మనం తెలుసుకోవాలి. యూదులు నివాసం ఉన్న గ్రామాల్లో ఒక అతి సామాన్యమైన కుగ్రామం నజరేతు. తాను నజరేతు నుండి వచ్చింది. దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. పేదవాళ్ళు నివసిస్తూ ఉండే ఈ గ్రామం తరచూ రోమనాధికారుల హింసాకాండకు గురయ్యేది. ఇతర ప్రాంతాల్లో ఉన్న యూదులు నజరేతూరి యూదులను చిన్నచూపు చూసేవాళ్ళు. కారణం ఏమిటంటే వాళ్ళ మాలిన్యం. నజరేతుకు ఇతర దేశస్థులు తరచూ వస్తూ ఉండేవాళ్ళు. వారి వారి ఆచార వ్యవహారాలను నజరేతీయులు అప్పుడప్పుడు పాటిస్తూ తమ యూదాచారాలను పాటించేవాళ్ళు కాదు. అందుకే నజరేయు వాసులంటే మిగిలిన యూదులకు చులకనగా ఉండేది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతానియేలు అంటాడు,
నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా? నజరేతు నుండి ఎటువంటి మంచి రాగలదా? ఎందుకంటే ఫిలిప్పు నతనయేలును కనుగొని రాబోయే మెస్సియా నజరేతు నుంచి వస్తాడని చెప్పాడు. దానికి నతనయేలు స్పందిస్తూ, నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా, ఎందుకు చెబుతున్నావు వాళ్ళని చులకనగా మాట్లాడతాడు. ఈ విధంగా తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. ముఖ్యంగా యెరూషలేము పౌరులు తాము యూదా జాతికి గర్వకారణమని, వారు స్వచ్ఛమైన రక్తము ప్రవహించి హెబ్రీయులని తమను గురించి తాము చెప్పుకునేవాళ్ళు. మరియకు ఈ విషయాలన్నీ తెలుసు, మరియమాతకు. అయినా తాను దీనురాలిగా బ్రతికింది, ఒక చివరి వ్యక్తిగా బ్రతికింది, ఎవరు లెక్క చేయని ఒక వ్యక్తిగా తాను బ్రతికింది. అదే మనం దీనురాలిగా బ్రతికింది అంటున్నాం. దేవుని అనుగ్రహానికి తాను పాత్రురాలు కాదని దాసురాలుగా జీవించింది. కానీ ప్రభుని దూత ఆమెకు మంగళవార్త చెప్పింది. ఆమె తన దీనావస్థ నుండి రాజులకు రాజైన యేసుకు తల్లి కావాలని, సార్వత్రిక రాణి అయి రాణించాలని దేవుని పిలుపు ఆమెకు ఇవ్వబడింది. తన సేవక పదవి నుండి రాజమాతగా ఆమె అందుకున్న పిలుపు మూలంగా ఆమె జీవితం ధన్యమైంది. ఈ విధంగా నజరేతులో తన జీవితాన్ని జీవించిన మరియా తనను తాను అతి సామాన్య వ్యక్తులతో పోల్చుకొని గుర్తించుకుంటుంది. కాబట్టి మనందరం సామాన్యులం. మనకు మన అవసరాలు ఉన్నాయి. మన అవసరాలు ఉన్నప్పుడు మనకు తల్లి కావాలి. ఆ తల్లి మరియమాత. అందుకే ఈరోజు ఇక్కడ ఈ తరంగడి మాత పండుగ చేసుకోవడానికి వచ్చాం. మనందరం సామాన్యులం, అతి సామాన్యులం. కాబట్టి మనకు కూడా ఒక తల్లి కావాలి. దేవుని దగ్గర మన విన్నపాలు, ఆమె మన విన్నపాలను దేవునికి విన్నవిస్తుంది, మన కోసం ప్రార్థిస్తుంది. అటువంటి నమ్మికతో ఈరోజు మనం మరియమాత దగ్గరకు వచ్చాం. ఎందుకంటే మరియమాత కూడా తన జీవితాన్ని అతి సామాన్యురాలుగా జీవించింది. అలాగే జీవిస్తూ దేవుని ముందు అనుగ్రహాన్ని తాను పొందింది. అందుకే ఈరోజు ఆ తల్లి మీద నమ్మకం ఉంచి మనం ఇక్కడికి వచ్చాం. కాగా మన రెండవ పఠనం మరియను సన్మనస్కుల రాజ్ఞి అని ఈరోజు దర్శన గ్రంథం సూచిస్తుంది. తన సన్మనస్కులు సర్పముతో హోరాహోరీ పోరాడి సర్పాన్ని ఓడిస్తారు. ఈ సన్మనస్కులకు రాజ్ఞి మరియమాత. లూకా సువార్తలో యేసు ప్రభు జనన సమయంలో పరలోక దూతల సమూహాన్ని గురించి మాట్లాడుతుంది. సన్మనస్కుల సమూహాన్ని మూల భాషలో స్ట్రటియా అంటారు. అంటే దీని తెలుగులో ఒక పెద్ద సైన్యం అని చెప్పవచ్చు. ఇది సన్మనస్కుల సైన్యం. మరియమాత కానీ వేరే వ్యక్తి అయినా సరే ఒక సన్మనస్కుని కలుసుకోగానే వారికి పుట్టే మొదటి భావోద్వేగం ఏమిటంటే భయం. అక్కడ గొల్లలున్నారు. ప్రభువు పుట్టినప్పుడు సన్మనస్కులు వారు ప్రత్యక్షమైతే వాళ్ళు కూడా భయపడ్డారు. మరియమాత గాబ్రియల్ సన్మనస్కు వచ్చినప్పుడు తాను కూడా భయపడింది. కాబట్టి ఆ సన్మనస్కుని కలుసుకోగానే వాళ్ళలో ఉన్న మొదటి భావోద్వేగం అంటే భయం. అందుకే ప్రతిసారి సన్మనస్కుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఇచ్చిన మొదటి అభయం ఏమిటంటే భయపడకండి, భయపడవద్దు అని చెప్పాడు. ఒకే ఒక్క సన్మనస్కుడు ఇలా భయం కలిగిస్తే ఒక సన్మనస్కుల సైన్యం ఎంత భయం కలిగించాలి ఆలోచించుదాం. మరియమాతకు ఈ సన్మనస్కుల తోడు ఉందని దర్శన గ్రంథం తెలియజేస్తుంది. మనకు దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నాం. ఒక అడుక్కు వెనక్కి వెళదాం. 11వ అధ్యాయంలో 19వ వచనం. దివ్యందలి దేవుని ఆలయము తెరువబడెను, ఆ ఆలయమందు ఒప్పందపు పేటిక కాననయ్యను. ఈ ఒప్పందపు పేటిక యావే దేవుని సన్నిధికి, అదేవిధంగా యావే దేవుని ఉనికికి గుర్తు. ఆ ఒప్పందపు పేటికలో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు చెక్కిన ఫలకాలు, చిగిర్చిన అహరోను కర్రయు, మన్నా పాత్రము ఉంచబడెను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములందు ప్రయాణం చేయుచుండగా ఈ మందసమును వారికి ముందుగా తోడ్కొని వెళ్ళిరి అని సంఖ్యాకాండం చెబుతుంది. యెరికోను వశం చేసుకున్న సమయంలో ఈ మందసం సైన్యానికి ముందు తీసుకొని వెళ్ళబడింది. యెహోషువ
మొదట దానిని గిల్గాలులోను పిమ్మట షీలోలోను ఉంచాడు. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే దేవుని శక్తి. మరియమాత క్రొత్త నిబంధన యొక్క నూతన మందసము. ఆనాడు పాత నిబంధన మందసం అంటే దేవుని శక్తి వాళ్ళతో నడుస్తుందని ఒక అభయం ఉంది వాళ్ళకి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమిని చేరుకోగలిగారు. ఈనాడు మనకున్న క్రొత్త మందసం ఎవరంటే మరియమాత. కాబట్టి మరియమాత నూతన నిబంధన యొక్క క్రొత్త మందసం. ఎందుకంటే ఆమె క్రీస్తును గర్భం దాల్చింది, క్రీస్తును గర్భం దాల్చింది, క్రీస్తును ధరించింది. అందుకే ఆమె క్రొత్త నిబంధన మందసము. మరియ కృపావర సంపూర్ణురాలు. ప్రభు ఆమెతో ఉన్నాడు. ఆమెలో సంపూర్ణ కృపావరం ఏమిటంటే ఆయన సాన్నిధ్యం. దేవుడు మరియలో ఉన్నాడు, మరియను ఆవరించాడు. ఆయనే ఆ కృపానిధికి మూలం. ఆమెలో కృపావరాలు ఉన్నాయంటే దానికి కారణం దేవుడు ఆమెను ఆవరించాడు. కాబట్టి ప్రభువే స్వయంగా తన నివాసం ఏర్పరచుకున్న మరియ ఎవరామె? సియోని కుమారి అంటే యెరూషలేము కుమారి. ఆమె ఒప్పంద మందసము, ప్రభువు మహిమ నివసించే చోటు. ఆమె మనుష్యులతో ఉన్న దేవుని నివాసం. ఈ విధంగా మరియను ఆనాటి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈనాడు కూడా మనం అలా అర్థం చేసుకోవాలి. మళ్ళా ఇంకో మారు దర్శన గ్రంథం 12వ అధ్యాయంలోనికి వెళదాం. మరియమాత దేవదూతల రాజ్ఞి. ఆనాడు గాబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా మిగిలిన దేవదూతలు కూడా వచ్చారు. అప్పుడు క్రీస్తు జననాన్ని గొల్లలకు ప్రకటించడానికి వచ్చారు. వచ్చి అందరు పాటలు పాడారు. కాబట్టి మరియమాతకు అలాగే ఈ దేవదూతలకు కొంత సంబంధం ఉంది. మరియమాత దేవదూతల రాజ్ఞి అయ్యింది. ఈ దేవదూతలు ఈరోజు మనం చదివినట్లు ఈ దేవదూతలు దుష్టశక్తులతో హోరాహోరీ పోరాడుతున్నారు. ఇది మనందరికీ ఒక శుభవార్త. బైబిల్ గ్రంథంలో వ్యక్తిగత పాపాలు చేసిన వ్యక్తులు మనకు తెలుసు. ముఖ్యంగా కయీను తన తమ్ముడకు హేబేలును హతమార్చాడని ఆదికాండం చెబుతుంది. 4వ అధ్యాయం 8వ వచనం. దావీదు రాజు వ్యభిచరించి నరహత్య గావించాడు. అదేవిధంగా మనకు ప్రజల ఉమ్మడి పాపాలు తెలుసు, సాంఘిక పాపాలు తెలుసు, సంస్థల పాపాలు కూడా తెలుసు. గడిచిన 50 సంవత్సరాలలో వేదాంతపరంగా సంస్కృతులు, దేశాలు, సంస్థలు కూడా దుష్టశక్తులుగా ప్రపంచంలో ఉన్నాయని ఇప్పుడు మనందరికీ అర్థమైంది. దీన్నే మనం ఆధ్యాత్మిక నైతిక పతనం అంటున్నాం. మనం చదివిన 2వ పఠనంలో సన్మనస్కులు తమ నాయకుడైన మిఖాయేలు దేవదూతతో కలిసి ఇటువంటి దుష్టశక్తులతో పోరాటం చేస్తున్నారు. ఈ విషయం మనకు ఆనందం కలిగించాలి. ఈ దేవదూతల సైన్యం పోరాడుతుంది. ఎలా పోరాడుతుంది? మారణాయుధాలతో పోరాడవు. మారణాయుధాలంటే తుపాకులు, లేకుంటే బాంబులు విసిరి, లేకుంటే ట్యాంకర్స్ తీసుకొచ్చి, లేకుంటే విమానాలతో బాంబుల వర్షం కురిపించి ఆ విధంగా చేయడం లేదు. ఈ దేవదూతల సైన్యం మారణాయుధాలతో పోరాడవు. హింసాకాండ కానీ, ద్వేషం, పగ, విభేదాలు, విభజనలకు అక్కడ తావులేదు. వాళ్ళ పోరాటం ఆధ్యాత్మిక ఆయుధాలతో జరుగుతుంది. ఎటువంటి పోరాటం? దేనితో? ప్రేమతో, న్యాయం కోసం, క్షమ, కరుణ, దయ, ఇటువంటి ఆయుధాలతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా రాజమాత, దేవుని తల్లి అయిన మరియమాత సైన్యంలో చేరదాం. ఆమె పుత్రులుగా, ఆమె పుత్రికలుగా ఉందాం, ఆమె పిల్లలుగా ఉందాం. ఈ రోజుల్లో సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా సేనలు తెలుసు కదా. ఈ లీడర్కు సేన, ఆ లీడర్కు సేన, చిన్నవాడికి సేన, పెద్దవాడికి సేన, ఒకటే సేనలు. మరియతో ప్రార్థన చేసేవాళ్ళు, మరియమాతతో ప్రేమించేవాళ్ళు, మరియమాతతో ఒక నీతిమయమైన జీవితాన్ని కోరేవాళ్ళు, మరియమాతతో కలిసి క్షమాపణ అందించేవాళ్ళు, మరియమాతతో కలిసి కరుణను చూపేవాళ్ళు, మరియమాతతో కలిసి న్యాయం కోసం పోరాడేవాళ్ళు, మరియమాతతో కలిసి
దయానుగ్రహాలు ప్రజలకు అందించేవాళ్ళు. ఇప్పుడు మనం మరియమాత సైన్యంలో చేరితే మన ఆయుధాలన్నీ ఇవే: ప్రేమ, న్యాయం, క్షమ, కరుణ, దయ. అదేవిధంగా మనం చేసే మన ఆయుధాలు ఇంకా ఉన్నాయి కొన్ని. ప్రార్థన మన ఆయుధం, ప్రేమ మన ఆయుధం, నీతి మన ఆయుధం, క్షమ మన ఆయుధం, కరుణ మన ఆయుధం, న్యాయం మన ఆయుధం, దయ మన ఆయుధం. ఈ విధంగా మరియమాతతో చేరి, మరియమాత సైన్యంలో చేరి ఇటువంటి గుణగణాలను మనం ఏదో విధంగా మనం అలవరుచుకుందాం. ఇటువంటి లక్షణాలతో మిళితమైన మరియమాత దళంలో మనం కూడా భాగస్థులమై మన సంఘాన్ని, అదేవిధంగా మన గ్రామాల్ని చైతన్యవంతం చేయాలి. తల్లి మరియా మన తల్లి అయితే మన గ్రామాలని, మన సంఘాలని మనం చైతన్యవంతం చేయాలి. ఆ చైతన్యవంతం చేయాలంటే ఇటువంటి గుణాలు మనకు కావాలి. ఇటువంటి గుణాలు ఉన్నప్పుడే మనం కూడా మన గ్రామాలని, మన సంఘాలని చైతన్యవంతం చేసుకోగలం. మతం అనేది ఒక వ్యక్తిగత ప్రక్రియ. ఇది ఒక ఎంపిక. మనం మతం పుచ్చుకున్నామంటే మనం ఎన్నుకున్నాం, ఈ జీవితాన్ని జీవించడానికి ఎన్నుకున్నాం. కాబట్టి మనకున్న మంచి భావాలను మనలో ఉంచుకుంటే ఫలితం శూన్యం. మన నమ్మకాలను ప్రకటించకుండా మనలో మనం గుసగుసలాడే ప్రయోజనం లేదు. దానికి బదులు మనం ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వాలి, సాక్షులుగా మెలగాలి. ఇది ఈనాటి పిలుపు. మరియ తల్లి సైనికులుగా, ఆధ్యాత్మిక సైనికులుగా మనందరం మారాలి. అప్పుడే మనలో కొంచెం మార్పు వస్తుంది, మన సంఘాల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఈరోజే మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇక్కడ మన పుణ్యక్షేత్రానికి వచ్చాం, చాలా పెద్దగా పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం అందరూ ఈ పూజలో పాల్గొంటున్నాం. కానీ ఎటువంటి పిలుపుతో ఇంటికి వెళదాం? నేను కూడా మరియమాత సైన్యంలో చేరి ఇటువంటి గుణగణాలను అలవర్చుకుంటాను. నేను కూడా ఆ తల్లి చేసినట్లు చేస్తాను. ఆ తల్లికి ఒక అనుగుణంగా నేను ప్రవర్తిస్తాను, తగిన విధంగా ప్రవర్తిస్తాను. ఆ తల్లి కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా నేను ప్రవర్తిస్తాను అని ఈరోజు మనందరం ఒక మంచి శపథం చేసుకోవాలి. కాగా ఈరోజు సహోదరి సహోదరులారా, మనం యోహాను సువార్త నుండి కానాపల్లె పెండ్లి గురించి చదివాం. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభువు చేసిన మొదటి అద్భుతం గురించి విన్నాం. ఈ శుభకార్యానికి మరియా, యేసు, తన శిష్యులందరూ ఆహ్వానింపబడ్డారని సువార్త గ్రంథం చెబుతుంది. ఈ సందర్భంలో ఒక అవసరం ఏర్పడింది, ఆ అవసరం గుర్తింపబడింది. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక అవసరం ఏర్పడింది, ఆ అవసరం గుర్తింపబడింది. చాలామంది ఆ వివాహానికి ఆహ్వానింపబడే ఉంటారు, అందరూ ఆ వేడుకల్లో పాల్గొనే ఉన్నారు. బహుశా ఎవరో చెప్పి ఉండవచ్చు, అక్కడ ఆ పండుగలో ద్రాక్షారసం తగ్గిపోయిందని, అయిపోయిందని చెప్పి ఉండవచ్చు. ఆ పుకారు మరియమాత చెవిలో పడింది. బహుశా ఆమె వెళ్ళి చూసిందేమో. ఈ లోటును గమనించి వారి గౌరవాన్ని కాపాడే నిమిత్తం మరియమాత ఈ చొరవ తీసుకుంది. ఈ చొరవ తీసుకొని తన కుమారుడు మెస్సియా, మహోన్నతమైన కుమారునికి ఈ విషయాన్ని భక్తితో విన్నవించుకుంది మరియమాత. లూకా సువార్తలో యేసు జనన సూచన ఇచ్చినప్పుడు దేవదూత మరియకు ఒక గొప్ప అభయాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆమె దేవదూతను కలుసుకున్నప్పుడు దేవదూత అంటది, నేను కన్యను కదా, నాకు ఎట్లా తెలుసు, నాకు ఎలా జరుగుతుంది అన్నప్పుడు దేవదూత అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియూను లేదు అన్నాడు. ఈ భరోసా మరియకు బలాన్ని, నమ్మకాన్ని దయచేసాయి అప్పుడు. అందుకే ఇప్పుడు ఏమని చెబుతుంది? అందుకే అందే, ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది అని సమాధానం ఇచ్చింది. తానున్న పరిస్థితిలో ఈ భరోసాను తాను గుర్తుకు తెచ్చుకొని ఎటువంటి చొరవతో పెళ్లి వారి అవసరాన్ని అర్థం చేసుకుందో అటువంటి చొరవతోనే యేసుకు వారి పరిస్థితిని మరియమాత వివరించింది. వారికి ద్రాక్షారసం లేదని మాత్రమే చెప్పింది, ఇంకేం చెప్పలేదు. వాళ్లకు ద్రాక్షారసం అక్కడ నిండుకుంది అని చెప్పింది, అది మాత్రమే చెప్పింది, ఇంకా ఏమీ చెప్పలేదు. యేసులో తనకున్న నమ్మకాన్ని సేవకులకు చెప్పిన మాటల్లో మరియమాత వెల్లడిస్తుంది. ఏమని చెబుతుంది? ఆయన చెప్పినట్లు చేయండి,
ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. ఇవన్నీ గంభీరమైన వాక్యాలు. దీనికి యేసు ఏమంటాడు? స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదు అని సమాధానం ఇచ్చాడు. తన గడియ తన ఆధీనంలో లేదు, కేవలం తన తండ్రి నిర్ణయిస్తాడు. అది అతని మరణం, పునరుత్థానం. అయినా సరే ఈ మాటలకు తల్లి నొచ్చుకోవాలి లేక కోపగించుకోవాలి. ఏంటి, నేను వాళ్ళ అవసరం తీర్చమని అడుగుతుంటే నా కుమారుడు ఎలా చెబుతున్నాడు అని తల్లి నొచ్చుకోవాలి. మరియమాత ఏమీ అనలేదు. నీ గడియ ఇంకను రాకపోయినా ఏదో ఒకటి చేసి వారి అవసరాన్ని తీర్చునాయన అని అనాలి కనీసం. ఆ మాట కూడా తాను అనలేదు. కానీ మరియమాత స్పందన ఏముందంటే ఆ సేవకులకు చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన ఏదో చేస్తాడు, ఆయన చెప్పినట్లు చేయండి అని మాత్రమే పురమాయించింది. కాబట్టి ఆయన గడియ ఇంకా రాలేకపోయినా ఆయన ఏదో ఒకటి చేసి ఆ నూతన దంపతులను వాళ్లకు జరిగిన అవమానం నుంచి వాళ్ళు కాపాడుతాడు. ఆయనే ఆ సహాయాన్ని చేయాలని ఆ తల్లి ఆశించింది, చేస్తారని నమ్మింది. కాబట్టి ఈ అద్భుతం చేసిన తరువాత సువార్తాకారుడు శిష్యుల అనుకూల స్పందన గురించి చెబుతాడు. శిష్యులు ఆయనను విశ్వసించరు అని చెబుతాడు. కానీ ఈ అద్భుతాన్ని చేయకముందే ఆయన ఆ ఆశ్చర్య కార్యాన్ని చేయగలడని యేసు తల్లి నిజంగా విశ్వసించింది, నమ్మింది. రక్షణ కార్యంలో ఆ తల్లి భాగస్థురాలైంది. ఆయన తలుచుకుంటే అది జరిగి తీరుతుందని ఆమె నమ్మింది. అతన్ని విశ్వసించి కేవలం తల్లి కాదు, తల్లిగా ఉండకుండానే ఆమె ఏం చేసిందంటే మరియమాత తన కొడుకుకు శిష్యురాలయ్యింది. తన కొడుకు ఒక బోధకుడైతే ఆ బోధకుని శిష్యురాలిగా మారింది. ఇది విశ్వాసం అంటే, ఇదే పెద్ద భక్తి అంటే, పండిన భక్తి అంటే. యేసు స్పందనలో భాగంగా ఆయన ఏం చేశాడు? అక్కడున్న 6 రాతి బాణలను నీటితో నింపుడు అని ఆజ్ఞాపించాడు. వారు వాటిని అంచుల వరకు నింపారు. మనం గమనిస్తే బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణత్వానికి గుర్తు, సూచనగా నిలుస్తుంది. కానీ అక్కడ 6 బాణలే ఉన్నాయి అని చెప్పడం ద్వారా అక్కడ నిండుదనం లేదు, అక్కడ సంపూర్ణత్వం లేదు, అక్కడ లోటు ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ బాణలు కూడా చాలా పెద్దవి. ఒక్కొక్కటి 2-3 కడవల నీరు పడుతుంది, అనగా 22 నుంచి 30 లీటర్లు పడుతుంది. ఒక్కొక్క బాణలో చాలా నీళ్లు పడుతాయి. కాబట్టి చివరికి అన్నీ కలిసి ఒక 1000 సీసాల ద్రాక్ష రసం అక్కడ ఈ బాణంలో నుంచి లభిస్తుంది. ఇంత సామర్థ్యం ఉన్న రాతి బాణలను ఏం చేశారు వాళ్ళు? అవన్నీ వాటిని అంచుల వరకు నింపితే ఆ నీటిని అంతా శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చివేస్తాడు యేసు ప్రభు. ఎంతో నీరు, ఎంతో మేలైన శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోయింది. ఇది ఈ అద్భుతం యొక్క గొప్పతనం. మనం దీని గురించి అనేక సార్లు చదివే ఉంటాం. మనందరికీ చాలామందికి ఈ అద్భుతం బాగా వంటబట్టే ఉంటుంది. మనం ధ్యానం కోసం 3 విషయాలను మాత్రమే పరిశీలిద్దాం. మొట్టమొదటిది లోటు. మరియమాత ఈ పండుగకు వచ్చినప్పుడు, అంటే ఈ వివాహానికి వచ్చినప్పుడు అక్కడ ఒక లోటును గమనించింది. ప్రతి వ్యక్తి గత జీవితంలో, కుటుంబం, అలాగే సామాజిక జీవనంలో, మన క్రైస్తవ సంఘ జీవనంలో లోటుపాట్లు ఉండటం సహజం. ఒక్కోసారి ఈ లోటు మూలంగా వ్యక్తిగత శ్రేయస్సు, క్షేమం దెబ్బతింటాయి. ఈ లోటును గమనించి దాన్ని వ్యక్తం చేస్తుంది మరియమాత. ఈ లోటునే తాను ద్రాక్షారసం అని పిలుస్తుంది. యూదుల వేడుకల్లో ఈ ద్రాక్షారసాన్ని సేవించి వాళ్ళందరూ ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఒక సహజమైన సంతోషం, ఆనందం ఒక్కొక్కసారి లోపిస్తూ ఉంటాయి. సహజమైన సంతోషం, ఆనందం మనలో లోపిస్తూ ఉంటాయి. పరమతృప్తితో జీవనం సాగించేవాళ్ళు చాలా తక్కువ మంది. మరియమాత మాతృకలో మనం కూడా మన లోపాలను గమనించి ప్రభునికి వాటిని వ్యక్తపరిస్తే దానికి పరిష్కారం ఆయనే దయచేస్తాడు. మరియ మనకు
ఈ విషయంలో ఒక మార్గచూపరి. మనం నిత్యతృప్తులుగా ఉండాలని కోరుకోవాలి. మన లోటులను గుర్తించి వ్యక్తపరచి వాటిని వివరించాలి. మనందరికీ లోట్లు ఉన్నాయి. ఒకళ్ళకి పేదవాళ్ళు, ఇల్లు లేవు, ధన సహాయం కావాలి, పిల్లలు చదువుకుంటున్నారు, సహాయం కావాలి, లేకుంటే అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, లేకుంటే ఇంకా ఎన్నో లోట్లు ఉంటాయి. ఆ లోట్లను గమనించి మనం వాటిని ఆ తల్లి ముందు ఉంచాలి. అమ్మ, ఇది నా లోటు, వాటిని తాను ప్రభువు సమర్పిస్తుంది. అదేవిధంగా మనం కూడా మన లోట్లను ముఖ్యంగా ఆ ప్రభునికి సమర్పిస్తే ఆ ప్రభువు ఖచ్చితంగా వాటిని మనకి దయచేస్తాడు, తీరుస్తాడు. కాబట్టి మనకున్న లోట్లను గమనించాలి. మన లోటులు ఎటువంటివి, ఆ లోటులు మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న లోటు నీకే అర్థమవుతుంది. నిజంగా నీకున్న లోటు ఏమిటి? కొందరు కేవలం లోట్లంటే దాన్ని ఆస్తులు, అంతస్తులుగా పరిగణిస్తూ ఉంటారు. కొందరికి లోటు అంటే ఆధ్యాత్మికంగా లోట్లు ఉన్నాయి. నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాను. కానీ ఒక్కొక్కసారి నా లోటులు కూడా ఉన్నాయి. చేసిన పాపాన్ని అది మళ్ళీ దాన్నే చేస్తున్నాను, అదొక లోటు. లేకుంటే ఒక్కొక్కసారి కొందరిని మనం హేట్ చేస్తున్నామంటే నిందిస్తూ ఉంటాం. ఒకళ్ళంటే పడదు మనకి, అసూయ, ద్వేషం. ఈ విధంగా మన లోట్లు మనకు ఉన్నాయి. ఈ లోటులను ప్రభుని ముందు ఉంచితే అప్పుడు ప్రభువే మనకి దానికి పరిష్కారం దయచేస్తాడు. రెండవది చొరవ. మరియమాత హితైషి, ఇతరులకు మేలు చేసే నైజం మరియమాతది. కానాపల్లి వివాహ సమయంలో ద్రాక్షరసం లోపిస్తే ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని వారి పరువు కాపాడాలని నిర్ణయించుకొని ఎవరి వద్ద వ్యక్తం చేస్తే పరిష్కారం లభిస్తుందో అక్కడే వ్యక్తం చేసింది మరియమాత. దీనికి కావలసిన చొరవ, అంతర్గత స్వాతంత్ర్యం మరియమాతకు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఒకసారి చూస్తూ ఉంటాం, చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరికో సహాయం కావాలి, ఆ సహాయం చేయడానికి చొరవ తీసుకోలేకపోతుంటారు కొందరు. బిడియం, భయం, లేకుంటే నిర్లక్ష్యం చేయడం, ఆ నిర్లక్ష్య భావాలు ఉంటాయి. దానికి బదులు మరియమాత చొరవ మనకు కావాలి. వయసుకు తగిన పెద్దరికం మరియమాతలో చోటు చేసుకుంది. కొందరు పెద్దవాళ్ళు అవుతారు కానీ వాళ్లకు పెద్దరికం రాదు. పెద్దరికాన్ని సంతరించుకున్న వయసును, పరిణితి సాధించిన మనసును కాగి చల్లారిన పాలతో పోల్చి చెబుతారు. పెళపెళ మరిగి నెమ్మదిగా చల్లారిన పాలపై మీగడ చక్కగా పేరుకుంటుంది. అలాగే జీవితంలోని ఆటుపోట్లకు ఎదురీది ఎన్నో అపజయాలను ఎదురించి సాధించిన అమూల్యమైన అనుభవం వయసుపై దట్టంగా పేరుకుంటుంది. ఎదురు దెబ్బలు తిన్న వయసే పెద్దరికాన్ని సంతరించుకుంటుంది. కష్టాలు పడిన వాళ్ళే తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళలో పెద్దరికం సంతరించుకుంటుంది. దాన్నే మనం ఏమంటామంటే గడిదేరడం అంటాం. అది అందరి విషయంలో జరగదు, కొందరిని మాత్రమే ఈ పెద్దరికం వరిస్తుంది. తక్కిన వారిని ముసలితనం ఆవరిస్తుంది. మరియమాత తనదైన శైలిలో తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇతరులతో పంచుకుంటుంది. తన పెద్దరికంతో పాటు తన భక్తి, పండిన భక్తి, తన మనసును వాటిని మనతో పంచుకుంటుంది. ఎందుకంటే ఆమె మన తల్లి కాబట్టి ఆయన చెప్పినట్టు చేయండి అని మనందరికీ పురమాయిస్తుంది. ఈ విషయాన్ని మటుకు మనం మర్చిపోకూడదు. ఏమి చేయాలో జీవితంలో ఆయన చెప్పినట్లు చేయండి. ఏదైతే ప్రభువు చెప్పాడో దాన్ని మనం చేయాలి. అప్పుడు చేసినప్పుడు మనకు కూడా ఫలసిద్ధి దొక్కుతుంది. ఆయన చెప్పినట్లు చేయండి. తల్లిగా మన విశ్వాస జీవితంలో ఆమె మనకిచ్చే ఒక విశ్వాస సూత్రం ఏమిటంటే ఆయన చెప్పినట్లు చేయండి, ప్రభువు చెప్పినట్లు చేయండి. చివరిగా సమృద్ధి. 6 బాణల నీళ్లు అద్భుతంగా శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోయాయి. ఈ అద్భుతం ఏ సమయంలో జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. సమృద్ధిగా లభించిన ద్రాక్షారసం మెస్సయా వచ్చినప్పుడు
అది పుష్కలంగా దొరుకుతుందని, సమృద్ధిగా లభిస్తాయనే ప్రవచనం ఉంది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు ఉద్ధరణమునకు భాగ్యకాలం చిహ్నముగా పర్వతముల నుండి తీయని ద్రాక్షారసం ప్రవహించును, కొండల నుండి ద్రాక్షారసం పారును అని ద్రాక్ష పంటను దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా వాడబడింది. ఆమోసు 9వ అధ్యాయం 13వ వచనం. 2-3 కడవల నీరు పట్టగలిగే 6 రాతి బాణలు, వీటిని వారు అంచుల వరకు నింపారు అనే వాక్యంతో ప్రపంచంలో యేసుని ప్రేమ అంచుల వరకు నింపబడింది అన్న నిగూఢ సత్యాన్ని మనం ముఖ్యంగా ఈ అద్భుతం మనకు నేర్పుతుంది. ఆయన పరిపూర్ణత నుండి మనందరం అనుగ్రహాలని పరంపరంగా పొంది ఉన్నామని యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చెబుతుంది. యూదాజాతి పద్ధతుల్లో ఒకటి నీటితో శుభ్రం చేయడం. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి నీటికి బదులుగా ద్రాక్షారసముతో శుద్ధీకరించడం అనే ఒక నూతన సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాడు. యేసు ప్రభుని రాకతో పాతవన్నీ గతించి క్రొత్తవి ఆరంభమవుతున్నాయి అన్నదానికి ఈ అద్భుతం ఒక చిహ్నంగా నిలుస్తుంది. మన జీవితాలు కూడా క్రొత్తదనంతో అవి నూతనీకరింపబడాలి. ఈ కానాపల్లి అద్భుతం మరియ వేడుదల ద్వారా జరిగింది. ఇది దేవుని అపార కరుణకు, ఆయన కృపకు, ఆయన మంచితనానికి చిహ్నం. ఇలా జరగాలనేది దేవుని సంకల్పం. కాబట్టి సహోదరి సహోదరులారా, క్రొత్తదనం, క్రొత్త జీవన విధానం ఇవన్నీ క్రీస్తు ప్రభువే మనకు అనుగ్రహించగలడు. మరియమాత వేడుదల ద్వారా అటువంటి ఆధ్యాత్మికత మనందరికీ లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఇంకొకసారి మరియమాతను మనకు కావలసిన అవసరాల కోసం ప్రత్యేకంగా వేడుకుందాం. ఆ తల్లి మనకు ఈ విలువలు నేర్పాలని, మనలో కూడా ముఖ్యంగా ఈ చొరవ, దానితో పాటు భక్తి, ఆ భక్తితో పాటు మనకి లోటును గమనించగల తెలివి, అలాగే దేవుని అనుగ్రహంలో మనకు సమృద్ధి దొరుకుతుందని మనం నమ్మి ఎప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా మనకు అనుగ్రహాలు వచ్చేలా మనం ప్రార్థించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ముగిస్తాను. దయచేసి అందరూ నిలబడండి. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క పుత్రుడును మన యొక్క యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతును అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తరంగిణి మాతను స్మరణ చేసుకున్న మనము దేవుని వరములు పొందుటకు ఇచ్చట సమావేశమై ఉన్నాము. భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను మరియమాత విడుదల ద్వారా ఆలకించమని దయగల దేవుని ప్రార్థించుదము. సమస్త శ్రీసభ కొరకు శ్రీసభను ఇహలోకంలో ఒక మాతృకగాను జ్యోతిగాను వెలగాలని, అందుకు శ్రీసభ బిడ్డలమైన మనమందరము క్రీస్తు మరణ పునరుత్థాన ప్రభావంతో దుష్ట శక్తులను జయించి ఆయన పాలనలో సదా శాంతి సమాధానములతో జీవించుటకు వరములను దయచేయమని మన ఆత్మల కాపరుల కొరకు పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పాపగారి కొరకు, మన విజయవాడ పీఠాధిపతులు జోసఫ్ రాజారావు పీఠాధిపతుల కొరకు,
తదితర పీఠాధిపతుల కొరకు, గురువులు, కన్య స్త్రీల కొరకు ప్రార్థించుదాం. మంచి కాపరివైన క్రీస్తు వారికి అప్పగించిన మందను వారి వివేకంతో కాచి కాపాడవలసిన శక్తినొసగమని, మరియు వారి ప్రేమ విశ్వాసములను నవ్యత్వంలో నింపి వారి సేవలను మీకు ప్రీతికరంగా నుండా చేయమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. సమస్త ప్రపంచము కొరకు మరియమాత సమాధాన రాజ్ఞిగా బాధలను అనుభవించుచున్న తమ బిడ్డల మనవలను ఆలకించి వాటిని సర్వోన్నతుడైన క్రీస్తు ప్రభువునికి విన్నవించి మన ప్రపంచానికే శాంతి సమాధానాలు సమకూర్చినట్లు ప్రపంచ నాయకుల తమ స్వార్థములను వీడి పేద సాధులకు, నిరాశ్రయులకు, సమాజ వ్యవస్థలోని లోపముల చేత పీడింపబడుట నిర్భాగ్యులకు వారు తమ పాలనలో నూతనత్వంను ఆలోచించి దానికి తగిన పథకాలను అవలంబించునుగాక. అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. తరంగిణి మాత శరణవేడు వారి కొరకు, వరతరంగిణి మాత పుణ్యక్షేత్రంను సందర్శించు వారందరి కోసం ప్రార్థించుదాం. మరియ తల్లి బిడ్డలుగా యాత్రికులు చేయు ప్రార్థనలు దైవ సన్నిధి చేరి వారి శారీరక, మానసిక వ్యాధుల నుండి విడుదల మరియు ఆధ్యాత్మిక పోషణ పొందుటకు వరములను దయచేయమని ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మన మంగినబొడి విచారణ కొరకు తరంగిణి మాత మహోత్సవంను జరుపుకొను మనము మన విచారణ అభివృద్ధి కోసం పాటుపడిన గురువులు, కన్య స్త్రీలు, ఉపదేశులను స్మరించుకొని వారి నిమిత్తము కృతజ్ఞతలు తెలుపుకుందాము. పవిత్రాత్మ తన అనుగ్రహ వరములతో మనలను నింపి విశ్వాస జీవితంలో నిలకడత్వంతో దయచేయమని ప్రార్థించుదాం. ఈ ఉత్సవమునకు ఉపకరించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ ఈ కలయిక మన మధ్య స్నేహ సంబంధము, సోదర ప్రేమ, బృంద భావన వర్ధిల్లినట్లు చేయమని ప్రార్థించుదాం. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు నీ భక్తులు ఈ స్థలికి చేరుకున్నారు. తరంగిణి మాత విడుదలతో నీ బిడ్డలు చేయ మనవలను ఆలకించి వారందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు, సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును.
ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవయాగముగా నా శరీరము సమర్పించును సజీవయాగముగా నా శరీరము సమర్పించును సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తితో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తితో నడుపుమయా సంప్రీతిని వసగుమయా సజీవయాగముగా నా శరీరము సమర్పించును సజీవయాగముగా నా శరీరము సమర్పించును ప్రియకరము ప్రయోజనము ప్రియుడా నీ దివ్యయాగం శుభకరము సువాసనము ప్రభునా ఆత్మార్పణం ప్రియకరము ప్రయోజనము ప్రియుడా నీ దివ్యయాగం శుభకరము సువాసనము ప్రభునా ఆత్మార్పణం కృపానిధి ఓ సిలువధారి నీ ప్రేమకై అంకితం కృపానిధి ఓ సిలువధారి నీ ప్రేమకై అంకితం సజీవయాగముగా నా శరీరం సమర్పించును సజీవయాగముగా నా శరీరం సమర్పించును సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తితో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తితో నడుపుమయా సంప్రీతిని వసగుమయా సజీవయాగముగా నా శరీరము సమర్పించును సజీవయాగముగా నా శరీరము సమర్పించును సహోదరి సహోదరులారా నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక పవిత్రుడవైన తండ్రి పరిశుద్ధ కన్య అయిన మరియమాతను వరతరంగణి మాతగా సంస్మరణ చేసుకొనుచు సంతోషముతో మేమర్పించు ఈ దీనార్పణమును అంగీకరింపుము ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఈ లోకములో ఉపశమనమును పరలోకములో శాశ్వత రక్షణను గ్రహించునుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను
ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పవిత్ర కన్య మరియను తరంగణి మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సూతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువు అయిన యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులను భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు, జ్ఞానాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా మహోన్నతమునా ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా మహోన్నతమునా మహోన్నతమునా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. అతడు మమ్మకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచూ ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడును మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. ప్రత్యేక విధముగా ఈనాటి పుణ్యక్షేత్ర దీవుబలి యాగంలో పూజా ప్రార్థనలు సహాయం కోరిన ప్రతి బిడ్డను కూడా దయతో ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. అందరం కలిసి పరలోక జపం చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మాధుర్యం దివ్య సత్ప్రసాదం కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా నిరతం మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా నిరతం మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం శాంతి క్షేమాగుణధామం స్నేహశీలావరదాయం శాంతి క్షేమాగుణధామం స్వీకరించిన ఈ వేళ లోకాశను విడిచి నీ కృపలోనే జీవిస్తా దేవా నీ కృపలోనే జీవిస్తా దేవా కరుణావా
ప్రసాదం కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం త్యాగము చేసిన కాపరి కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం మరువని ప్రేమ కానుక సుమధుర ప్రేమ విందుగా సిలువల త్యాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుక సుమధుర ప్రేమ విందుగా నిరతం మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా నిరతమ్మాలో వసించుటకై రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య ప్రసాదం. క్రీస్తునాథనందలి ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు అయిన దేవాదేవుడు మనందరిని ఆశీర్వదించి ఇక వరాల తల్లి వరతరంగమాత పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఇంత ఘనంగా వైభవముగా జరుపుకోవడానికి చక్కటి అవకాశాన్ని ఆశీర్వాదాన్ని ప్రసాదించిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేద్దాం. ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ వేడుకలో పండుగ చేయాలి అని తండ్రి గారిని విన్నవించగానే సహృదయముతో ప్రేమతో మన యొక్క విచారణ బిడ్డల యొక్క మనవిని ఆలకించి ఈ పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారిగా పండుగ మహోత్సవ వేడుకకి విచ్చేసి చక్కని దివుబలి యాగాన్ని దేవుని వాక్యాన్ని దైవ ఆశీస్సులను అందజేసిన మన యొక్క ప్రియతమ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 తెలగతోటి జోసఫ్ తండ్రి గారికి అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా వందనాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మై లార్డ్. అదేవిధంగా విచ్చేసిన గురువర్యులకు, కన్యాశ్రీలకు, బ్రదరులకు, ఉపదేశ మాస్టర్ గారులకి, సంఘ పెద్దలకి, మర్యాదల సభ్యులకి వీరందరూ కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి గురువులతో పాటుగా ఇంతమంది అతిథులుగా మన ఈ కార్యక్రమాన్ని సహకరించిన వీరందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ యొక్క పీఠాన్ని అలంకరించిన మన యొక్క అలోసిసస్ గుంజాగా కన్యాస్త్రీలను, యువతులను ప్రత్యేకంగా జ్ఞప్తిపరుచుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారితో పాటుగా ఆ యొక్క రథయాత్ర కార్యక్రమంలో రథాన్ని సక్రమంగా ఏర్పాటు చేసి అలంకరించి సహకరించిన బాలస్వామి ఉపదేశ మాస్టర్ గారికి, డానీకి, అదేవిధంగా సహకరించిన యువతి యువకులకు, చిన్నారి బిడ్డలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ యొక్క దిగుబలి యాగంలో చక్కగా పాటలు పాడిన గాయక బృందానికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లైటింగ్, సౌండ్ సిస్టమ్, మరి ఇతర డెకరేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా కొత్తపూడి, మంగనిపూడి, సత్యనపాలెం యువకులు 3 రోజులుగా 4 రోజులు వచ్చేసి పనిచేసిన వారికి, మర్యాదల సభ్యులు పనిచేసిన వాళ్ళకి, శ్రేయోభిలాషులుగా ముందుకు వచ్చి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దైవాశిస్సులతో మరి ఆధ్యాత్మిక భోజనాన్ని భగవంతుడు ప్రసాదిస్తే శారీరక భోజనాన్ని ఏర్పాటు చేసిన ఆ యొక్క బృందానికి, మరియు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మరియు మనం ఈ పండగ చేసుకుంటూ ఉంటే వీడియోలు తీస్తూ దివ్యవాణిలో మన కోసం మరొక రోజు దీవబలియాగాన్ని చూపించడానికి విచ్చేసిన దివ్యవాణి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికర్మతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తన పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల సువరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తొక్కుని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగు సదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. మిమ్మల్ని అందరిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫాదర్ గారు అన్నారు మొట్టమొదటిసారి వచ్చానంటున్నారు కాదు, 3వసారి రావడం ఇది పండక్కే. నీకు రాకముందు వచ్చాను, అందుకని ఇది 3వసారి రావడం. ఆయన వచ్చిన సరే తర్వాత నేను రావడం, ఎందుకంటే ముఖ్యంగా కోవిడ్ వచ్చింది కదా. ఆ తర్వాత 2 సార్లు ఎప్పుడో ఆయన కొంచెం లేటుగా అడిగారు, అప్పుడు నేను బుక్ అయిపోయాను. కాబట్టి రోజు మీకు తెలుసో తెలియదో రోజు వెళుతున్నాను గ్రామాలకి. నేను ఇంటికి వెళ్ళేపాటికి 12, 1 అవుతుంది ప్రతిరోజు. చెప్పండి, పని చేస్తున్నా పని చేయట్లేదా? ఎక్కడో పూజ చేస్తున్నాను, ఎక్కడో ప్రసంగాలు ఇస్తున్నాను, ఎక్కడో మీకోసం మీకోసం కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు నేను జపదానం చెప్పేటప్పుడు ప్రభు నేను మా ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాను, వాళ్ళందరిని దీవించండి, ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా మీ అందరి కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా రవిశాస్త్రి ఫాదర్ గారిని నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా పెద్ద పండుగ చేశారు, ఉత్సాహంతో, భక్తితో. ఎప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన గబగబా నడుస్తూ ఉంటాడు. అట్లాగే ఆయన మాట్లాడే మాటలు కూడా, చేసే చేష్టలు కూడా. కాబట్టి ప్రభుని, ఫాదర్ గారిని ప్రభు ఇంకా బాగా ఆశీర్వదించి తన సేవకు వినియోగించుకోవాలని మనం ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అదేవిధంగా వారి అసిస్టెంట్ ఎవరో, అన్బు అంటే ప్రేమ, ఆయన కోసం కూడా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.